నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అతి తక్కువ సమయంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మన మంగళగిరి ప్రాంతంలో అత్యంత అనుభవజ్ఞులైన క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, కంప్యూటర్ రూమ్స్ మరియు విశాలమైన ప్రాక్టికల్ ల్యాబ్స్ నందు అత్యాధునిక వసతులతో శిక్షణ, ఫ్రెండ్లీ మరియు హోమ్లీ అట్మాస్ఫియర్ తో పారామెడికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ కోర్సుల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్న మీ నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ మా వద్ద లభించే కోర్సులు 10వ తరగతి అర్హతతో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫిజియోథెరపీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు, ఇంటర్మీడియట్ అర్హతతో లభించు పారామెడికల్ కోర్సులు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించగలరు నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, తిప్పర్ల బజార్, మంగళగిరి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9032644699 మరియు 9948216263 మరియు 8465013814. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కలెక్టర్ కార్యాలయంలో నిర్మించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైళ్లు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, కుటుంబ వివాదాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు ఉన్నాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. విడో పెన్షన్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు శాంక్షన్ ఇచ్చే వరకు ఇవ్వడానికి లోకేష్ గారికి నా నమస్కారములు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి నా నమస్కారములు. మా సమస్య నుంచి వచ్చామండి. మా సమస్య కాల్ సెంటర్కి వచ్చినా ఇక్కడికి వచ్చినా ఎక్కడ పరిష్కారం కాలేదు. దాని మూలన దీంట్లో మేము కంప్లైంట్ చేయాల్సి వస్తుంది సార్. మా సమస్యని సైడ్ కాలం సమస్య తీర్చాల్సిందిగా అడుగుతున్నాం సార్. సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసాం, వచ్చేది చూసేయడు కానీ ఇంతవరకు దాన్ని పరిష్కరించలేదు. తర్వాత చేద్దామన్నాడు. సైడ్ కాలం కట్టడానికి నిధులు లేవు అంటున్నాడు.
నిధులు లేనప్పుడు మామూలు కాలం అయినా చేయమన్నప్పుడు వస్తున్నాడు చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, కానీ దాన్ని పరిష్కరించట్లా సార్. మీరే పరిష్కరించడానికి సహాయం చేయండి సార్. మాది దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, మాది మంచికిలిపూడి గ్రామం సార్. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 2 సార్లు తిరిగాను సార్, అయినా వాళ్ళు ఎవరు స్పందించలా సార్. కాలం లేకపోతే ఏంటి ఇబ్బంది? ఇప్పుడు కాలం లేకపోతే మరి వాడుకున్న నీళ్లు పోవాలి కదా మాకు, దానివల్ల సమస్య ఉంది. రోజు నీళ్ళు ఎక్కువ వస్తాయి. 5-6 సంవత్సరాల నుంచి. వర్షాకాలం కూడా నీళ్ళు నిలబడుతుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా పక్కన మురిగెళ్ళే ఉంది, మాకు ఇబ్బందిగా ఉంటుంది వాసన. నా పేరు దిల్షాదండి, మా ఊరు గుంటూరు. నాకు 2016 సంవత్సరంలో వాసి అయిన షేక్ షబీర్ భాషతో పెళ్లి అయింది సార్. పెళ్ళి అయిన తర్వాత అతను నాకు చాలా హెరాస్మెంట్ చేస్తే నేను పోలీస్ కేసు పెట్టాను. పోలీస్ కేసు పెడితే వాళ్ళు ఆ చేత పైన చేయించారు సార్, నా చేత సంతకం ఇచ్చారు, బీవీసీ కంప్లైంట్ ఇచ్చారు సార్. తర్వాత వాళ్ళు తలాక్ అని మేము ఉన్నప్పుడే చెప్పారు. చెప్పిన తర్వాత నేను తలాకైతే ఇవ్వను, ఇలా ఇస్తాను అనేసి నాకు రాజీ చేయించి కులాకి అంగీకారం చెప్పాము. చెప్పిన తర్వాత హాజీ గారు మా పెద్దలు వాళ్ళ పెద్దలు కలిసి కులా దగ్గరికి వెళ్ళాము. అందుకని కులా అయితేనే ఇస్తానని కండిషన్ పెట్టాము. ఆ కులా పేపర్ మీద సైన్ చేశాను. చేసిన తర్వాత చెప్పినప్పుడు మీకు రావాల్సిన దాన్ని చేసుకోవాలి కదా. చెప్పాము. ఇప్పుడు కరోనా మూమెంట్ సార్, ఎవరు మా వైపు పెద్దవాళ్ళు జెంట్స్ ఎవరు లేరు సార్. మా డాడీ కానీ వాళ్ళు ఎవరు లేరు. సరే అని ఆ కరోనా టైంలో ఎవరు కూడా రాకపోయేసరికి ఇక కాజీ గారిని ఇప్పుడు నాకు రావాల్సిన ఈ అమౌంట్ నా డబ్బులు. ఎన్జీఓ కాలనీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఇటీవల వేసవి కాలంలో 45 రోజుల పాటు చలవేంద్రం ద్వారా మజ్జిగ, మినరల్ వాటర్ నగర ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి, పర్యావరణవేత్త చెలికాని సీతారామయ్య, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కిరెడ్డి సుబ్బాయమ్మ, బి సాంబరెడ్డి, కిషోర్ రెడ్డి, జె వీరారెడ్డి, డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో వేసవి కాలంలో ఎంతో మందికి మజ్జిగ, మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తను తీర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దాతలు మరింతగా సహకారం అందిస్తే నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. శ్రేయస్సు కలిగించాలనే ఆలోచనతో ఎన్నబడి అలాగే సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ఈ పూర్తి చేయాలని వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తూ నా యొక్క ధన్యవాదాలు. అందరూ రోజుల్లో ఇవాళ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం ఏమాత్రం అలాగే మా సెక్రటరీ గారు అందరూ ఒకసారి నువ్వు నిలబడి చూడరా. తావు లేకుండా అందరం కలిసికట్టుగా ఇక్కడికి వచ్చాక మనం అందరం ఒక ఇంటి వాళ్ళమే, ఒక ఇంట్లో సభ్యులాగానే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఏం జరిగినా సరే అందరం కలిసిమెలిసి ఉండటం అనేది ఒక మంచి పరిమాణం. ఈ పరిమాణం అనేది మన గుంటూరు నగరంలో మన ఎన్జిఓస్ కాలనీలోనే ఈ వాతావరణం ఉంది, మరి ఎక్కడా లేదు. దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే సుబ్బాయమ్మకి వచ్చి ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని బాబాయ్ గారు కొంచెం వయసు అయిపోయినా సరే కళ్యాణం వల్ల దీన్ని తీసుకొని ఆ వాసత్వాన్ని తీసుకొని వాడు ముందుకు నడిపిస్తున్నప్పుడు జగ్గిరెడ్డి సుబ్బాయమ్మ పైకి అలాగే వేరారెడ్డి బాబు గారికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా మనం మరి జూన్ 14 వరకు మా ఎన్జిఓస్ కాలనీలో ధర్మ చలవేంద్ర తరఫున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాము. వారందరూ కూడా నాకు సహకరించారు. నా యొక్క ధ్యేయం ఏంటంటే ఎండాకాలంలో దాహర్తి తీర్చడమే. అందరికి కూడా చాలా సంతోషంగా అందరూ స్వీకరించారు. నాకు దాతలందరూ కూడా సహకరించారు. నా ఈ కార్యక్రమం నేనున్నంత వరకు కొనసాగిస్తానని మాటిస్తున్నాను. నాకు సహాయ సహకారాలు అందించినటువంటి వారు కూడా అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వీస్ అనేది అందరికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో మరి 45 మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. లేకపోతే నేను చేయలేక కాదు, మొత్తం ఖర్చు పెట్టుకోగలను, కానీ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, సర్వీస్ అనేది నేర్పాలని
నా తరాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. మరి దాతలందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి వాళ్ళు కనీస ధర్మంగా కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గుంటూరులో భారతీయ జనతా పార్టీ నేతలు పర్యటించారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులను పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రేణుక, జయప్రకాష్, రమేష్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వంలో స్కామ్లు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఒక కలగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతా ఉన్నాడు, ఏదో రాబోయేది మందే అధికారం, పిచ్చి భ్రమలు, ఇవన్నీ పగటి కళలు మనం చూసాం. యూపీఏకి అధికారం ఇస్తే 10 సంవత్సరాల కాలంలో 2004 నుంచి 14 వరకు ఒక డికేడ్ ఆఫ్ స్కామ్స్ గా ఆ రోజున ఉంది. పంచభూతాల్లో దేన్ని వదలకుండా ఆ రోజు స్కామ్ గా చేసినటువంటి పరిస్థితి. కానీ ఈవేళ ఈ 12 ఏళ్లలో ఈ యొక్క దేశాన్ని అగ్రగామిగా, ఈ దేశంలో 12 సంవత్సరాల స్కీమ్స్, 12 సంవత్సరాల వెల్ఫేర్, 12 సంవత్సరాల డెవలప్మెంట్, 12 సంవత్సరాల ప్రగతి, ఈ యొక్క విధంగా ఈ యొక్క దేశాన్ని ఒకవైపు మనం ప్రపంచం వైపు చూస్తే, ఈవేళ ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా పరిపాలన, సుపరిపాలన, మన యొక్క దివ్య దృష్టి, దూరదృష్టితో ఒక వికసిత్ భారత్ అనేటువంటి ఒక లక్ష్యంగా ఈవేళ భారతదేశాన్ని ఒక విశ్వ గురువుగా తయారు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ రోజునే చూసాం. నిన్న ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ వెళ్ళినటువంటి సందర్భంగా కూడా చూస్తే, ఏదైతే భారత్ ఇన్నోవేట్స్ అన్నారు, భారత్ ఒకప్పుడు మనము ప్రతిదీ ఇంపోర్ట్, భారతదేశం విదేశాల నుండి తెచ్చుకునే పరిస్థితి నుంచి మేక్ ఇన్ ఇండియా అన్నాం. ఇవాళ నాట్ మేక్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ ఫర్ ఇండియా, నౌ ఇట్ ఈస్ మేకింగ్ ఫర్ ది వరల్డ్. రేపు మన దేశం నుంచి ఇతర దేశాలకు మనం ఎగుమతి చేసేటువంటి స్థాయికి మనం వెళ్ళబోతున్నాం. ఇవాళ మనం కొత్తగా ఈ మధ్య కాలంలో మన ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో కూడా చూస్తే, ఏదైతే మౌలిక సదుపాయాల రంగంలో కానీ, పెట్టుబడులు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా చూస్తే, మొత్తం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం 14.6% భారతదేశం ఉంది అంటే, ఇవాళ భారతదేశం యొక్క ప్రగతి ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి రాబోయే కాలంలో సైతం ఇవాళ ఎక్కడ మనం 10 యూపీఏ పాలనలో చూసాం, కేవలం అవినీతే కాదు, ఆ రోజున ఒక ఉద్యోగాలు లేవు, ఒక అభివృద్ధి లేదు, ఒక వెల్ఫేర్ లేదు. ఆ రోజు ధరలు 11% ఆ రోజు ఇన్ఫ్లేషన్ ఉంటే, ఈవేళ మనం 5.9% ఇన్ఫ్లేషన్ ని తగ్గించగలిగాం. ఈ రోజు మహిళల కోసం, పిల్లల కోసం, అమ్మాయిల కోసం బేటీ బచావో మొదలు ఈవేళ మనకు మాతృవందన యోజన, మహిళలకు రాజకీయాల్లో అవకాశం. తిరింగిపురం మండలం రేపుడి గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మార్కెట్ యార్డ్ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ తడవర్తి కేశవరావు మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ పరిపాలన భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం నిర్మాణానికి R&D శాఖ అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయ అధికారి వాసంతి మాట్లాడుతూ, మండలంలోని రైతులు ఎరువుల కొనుగోలు కోసం ఏపీ ఎయిమ్స్ యాప్ ను వినియోగించాలని సూచించారు. మీకు మాట్లాడతారు, మీరు దాన్ని ఏ విధంగా మీరు చెప్పాలని మీరు ఆలోచించుకుని చెప్తారు. చెక్ చేయండి.
రెండోది మనకి ఏదైతే మనం అప్లై చేసామో బిల్డింగ్ ఆఫీస్ బిల్డింగ్ కోసం అని చెప్పేసి లాస్ట్ టైం ఆఫీస్ బిల్డింగ్ ని డిస్మాండిల్ చేయడానికి మనకి R&B వాళ్ళు సౌండ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. దాన్ని డిఈ గారికి సబ్మిట్ చేసేసి ఎస్టిమేషన్ తీసుకొని ఆ నెక్స్ట్ కమిషనర్ గారికి వెళ్ళిన తర్వాత కమిషనర్ గారు ఫండ్ అవైలబిలిటీని బట్టి ఓకే చేస్తే మనం ఆ బిల్డింగ్ ని డిస్మాండిల్ చేస్తే ఈ లోపలే మనం అది కూడా ప్రాసెసింగ్ చేద్దాం. మనం నెక్స్ట్ బిల్డింగ్ కూడా మనం ప్రాసెసింగ్ చేసుకొని మార్గం చేద్దాం 26-27. ఇంకా నాకు తెలిసరికి అందరికీ తెలుసు కదా అవుట్ సోర్సింగ్ ఇద్దరు ఉన్నారు. వైస్ చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, హాస్టల్ డైరెక్టర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు, అదే ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్, ఎరువుల పంపిణీ. ప్రతిసారి లాగా మనము షాప్కి వెళ్ళి ఎరువు కొనుక్కునేటువంటి పరిస్థితి ఇక ముందు ఉండదు. అంతా కూడా యాప్ ద్వారా జరుగుతుంది. అంటే కష్టమేమి అవ్వదు, మనకి చాలా సౌలభ్యంగానే ఉంటుంది. మనకి గత సంవత్సరం ఈ పంట చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా మనకి ఇచ్చారు. మనం ఏం చేయాలి అంటే మనకు ఫోన్లో కూడా మనము దాన్ని ఏపీఎంస్ యాప్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మన వ్యవసాయ సహాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు అందరి ఫోన్లో కూడా ఏపీఎంస్ యాప్ డౌన్లోడ్ చేశారు. దానిలో కూడా మీరు ఎరువు అనేది తీసుకోవచ్చు, మీకు వచ్చేస్తుంది. అలాగే మనము షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏపీఎంస్ యాప్ ద్వారానే మనకి ఇస్తారు. అక్కడికి వెళ్ళి మన ఆధార్ ఇవ్వగానే, అంతకు ముందు కూడా మనం ఆధార్ బేస్డ్ ఈపాస్ మిషన్ ద్వారానే ఎరువులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటాం. ఇంకో చిన్న స్టెప్ ఒకటి వేస్తాం. ఏంటంటే ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఏపీఎంస్ యాప్లో వాటిని ఎంటర్ చేయగానే మనకి ఏ పంటకైతే ఎరువు అడుగుతున్నామో అది కనిపిస్తుంది. దానికి ఎంత యూరియా రికమెండెడ్, ఎంత డిఏపీ రికమెండెడ్ అనేది కనిపిస్తుంది. దాని ప్రకారం మనకి ఇస్తారు. మనకి అది ఎప్పుడు కూడా రిజర్వ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాటన్ మనకి 2 ఎకరాలకి ఎరువు కావాలి అనుకోండి, రికమెండేషన్ ప్రకారం వచ్చేస్తుంది. 4 బ్యాగులు యూరియా, 2 బ్యాగులు డిఏపీ అని ఉంటుంది. ఆ 4 బ్యాగుల యూరియాలో మొదటి దఫా మీరు ఎంతైనా మీ అవసరం బట్టి తీసుకుంటారు. రెండో స్ప్లిట్ కూడా దుగ్గిరాల మండలంలో ఈ నెల 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించడం జరిగిందని మండల విద్యా వనరుల అధికారి గాజా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థులను అధికంగా బడిలో చేర్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లో అందరి ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థులను బడిలో చేర్పించేందుకు అధిగమించడం జరిగిందన్నారు. ఇప్పటికే మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేశామన్నారు. విద్యా సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకొని మనము సక్సెస్ఫుల్గా 26-27 విద్యా సంవత్సరంలోకి మనం ప్రవేశించడం జరిగింది. జూన్ 12 నుంచి పాఠశాలలో పునః ప్రారంభమైనవి. మరి పాఠశాలలో ఈ సంవత్సరం మనము రోల్ని మెరుగుపరచడానికి సమ్మర్ హాలిడేస్లో అంతా ఉపాధ్యాయులు అందరూ, విద్యాశాఖ సిబ్బంది అందరూ మరి క్యాంపెయిన్కి బాగా తిరిగి ఎంతో కృషి చేయడం అనేది జరిగింది. దాని ఫలితంగా మనం కొంతవరకు గత సంవత్సరం రోల్ కంటే మనం ఫస్ట్ క్లాస్లో మనం అధిగమించడం అనేది జరిగింది. అలాగే మిగిలిన క్లాసుల్లో కూడా ఆ రోల్ని మనం తప్పనిసరిగా క్రాస్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు అడ్మిషన్స్ అనేవి ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తయ్యే లోపల ఈ వారంలో గత సంవత్సరం ఉన్నటువంటి రోల్ని 3505 మంది ఉన్నారు. ఆ రోల్ని మనము క్రాస్ చేస్తాము తప్పనిసరిగా. మరి అదే లక్ష్యంతో అందరం పనిచేయడం అనేది జరిగింది. గత సంవత్సరం వచ్చినటువంటి 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉన్నతమైనటువంటి మార్కులు సాధించడం అనేది జరిగింది. పెదపాలెం పాఠశాల 100% ఫలితాలు సాధించడం జరిగింది. మరి 579 మార్కులతోటి పెదపాలెం పాఠశాల విద్యార్థిని సాయి చందన మరియు ఈమని హై స్కూల్ విద్యార్థిని హర్ష నందిని ఇద్దరు కూడా మరి మండలంలో టాప్ గా నిలవడం అనేది జరిగింది. ఈ మార్కులు మండలంలోని ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ పోటీగా
మార్కులు సాధించడం అనేది జరిగింది, అది తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం ముగ్గురు పిల్లలకి అమ్మాయిలకి IIIT లో సీట్లు రావడం అనేది జరిగింది. ఒకళ్ళు పెదపాలెం హై స్కూల్లో ఉన్నటువంటి సాయి చందన, తర్వాత ఈమన హై స్కూల్ టాపర్ అయినటువంటి హర్షనందిని, అలాగే గర్ల్స్ హై స్కూల్ కి చెందినటువంటి షణ్ముఖ ప్రియ అనేటువంటి అమ్మాయిల ముగ్గురికి కూడా ఒంగోలు IIIT లో సీట్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఇదే ప్రోత్సాహంతో ఈ అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సీట్లు మనం సాధించాలి, అబ్బాయిలు కూడా బాగా కష్టపడి అది సాధించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ సంవత్సరం ఒక ప్రణాళిక ప్రకారంగా మనం విద్యాశాఖలో కార్యక్రమాలు నిర్వహించి మంచి ఫలితాలు డే 1 నుంచే మనం 10వ తరగతి విద్యార్థుల మీద ఫోకస్ చేసి వాళ్ళ మంచి 100% రిజల్ట్ మండలంలో రావడానికి, అత్యున్నతమైనటువంటి మార్కులు రావడానికి మనం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి అలాగే 1వ క్లాసు సంబంధించినటువంటి అడ్మిషన్స్ మీద కూడా మేము ఫోకస్ పెట్టడం జరిగింది. తర్వాత మిగిలిన క్లాసులు కూడా పిల్లలందరూ అన్నిట్లో ముఖ్యంగా విద్యాపరంగా బాగా చక్కగా అకాడమిక్ గా లెర్నింగ్ అవుట్కమ్స్. దుగ్గరాల రైలుపేట బోసుమం సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ లో సోమవారం గ్రామానికి చెందిన దోస్తు వ్యవస్థాపకుడు ఒకరైన దివంగత నిమ్మగడ్డ కిషోర్ 3వ వర్ధంతిని పురస్కరించుకొని పేదలకు ఉచిత అన్నదానం నిర్వహించారు. ఎటువంటి రుసుము తీసుకోకుండా పేదలకు ప్రత్యేక పదార్థాలతో రత్న కిషోర్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారం దోస్తు సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. నిమ్మగడ్డ రత్న కిషోర్ 3వ వర్ధంతి సందర్భంగా మా దోస్తు తరఫున వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి సందర్భంలో ఇంతకు ముందు కూడా ఈ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం కాకముందు కూడా ఎన్టీఆర్ అన్నదానం దీని కింద వాళ్ళు చాలా మంది ముఖ్య కార్యక్రమాలకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వర్ధంతులు, జన్మదినాలు ఇలాంటి సందర్భాల్లో మేము అన్నదానము ఇలాంటివి చేస్తూనే ఉన్నాము. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే మాకు ఆప్తుడైనటువంటి నిమ్మగడ్డ రత్న కిషోర్ బుజ్జి అంటాము, ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజు మేము ఈ కార్యక్రమం నిర్వర్తించాము. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు మా దోస్తు ముఖ్య సభ్యులు, దోస్తు వ్యవస్థాపకుల్లో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. ఆయన కూడా చాలా ముఖ్యమైన పిల్లలు మాకు దోస్తు ఏర్పడడంలో. అటువంటి కీర్తిశేషులు నిమ్మగడ్డ రత్నకిషోర్ గారు మేము ఆప్యాయంగా ఉజ్జన్న అని పిలుచుకుంటాం. వారు పరంపదించి నేటికి 3 సంవత్సరాలు అయింది, 3వ వర్ధంతి. ఆయన 3వ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల రైలుపేట అన్న క్యాంటీన్ లో వారి పేరు మీదుగా ఈ రోజు ఉదయం అల్పాహారం, అలాగే మధ్యాహ్నం భోజన సదుపాయం ఇవన్నీ కూడాను వారికి ఉచితంగా 5 రూపాయలతో కూడా పని లేకుండా ఉచితంగా కల్పిస్తున్నాము. అలాగే అన్న క్యాంటీన్ నిర్వాహకులకు కూడా 15,000 రూపాయలు డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దుగ్గిరాల గ్రామంలో అన్న క్యాంటీన్ ఏర్పడటం, ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకోవటం, అలాగే మాకు కూడా మా గ్రామంలో ఇది ఉందన్నటువంటి సంతోషం. ఇలాగే మా కుటుంబ సభ్యులు కానివ్వండి, మా దోస్తు సభ్యులు కానీ ఎవరైనా పుట్టినరోజులు లేదా వర్ధంతులు ఇలాంటి ఉన్న రోజుల్లో మా వంతు ఉడత భక్తిగా మేము కూడా క్యాంటీన్ కి సహకరిస్తూ మా వంతు సాయం మేము చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.